ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ రోజు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు కలవనున్నారు. కాసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ అవుతారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషిలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం తిరిగి సీఎం చంద్రబాబు విజయవాడ చేరుకుంటారు. దావోస్ టూర్ ముగించుకుని ఆయన ఢిల్లీ చేరుకున్నారు. పూర్తి వివరించేందుకు ఢిల్లీ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ కళ. ఈరోజు చంద్రబాబు షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? ఎవరెవరిని కలవబోతున్నారు? సతీష్, ఈరోజు ముఖ్యంగా 4వసారి ముఖ్యమంత్రి అయ్యాక నారా చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి మొట్టమొదటి దావోస్ పర్యటన అని చెప్పవచ్చు. 4 రోజుల పర్యటన అనంతరం ఈరోజు ఢిల్లీకి అర్ధరాత్రి చేరుకున్నారు. దాదాపు ఈరోజు కొంతమంది కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా అంటే ఇక్కడ మనకు దావోస్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఈరోజు 11 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. ముఖ్యంగా అంటే ఇక్కడ మనకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. అయితే ఇందులో భాగంగా ఈరోజు సమావేశం అన్నది చాలా కీలకం. ఇక్కడ మనకు రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు నియామకాలకు సంబంధించినటువంటి బడ్జెట్లో పొందపరిచినటువంటి అనేక అంశాలపై ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. పోలవరానికి సంబంధించినటువంటి అంశాలు కానీ మరి ఇతర అంశాలు కానీ అందులో బడ్జెట్లో అనేక ఆర్థికపరమైనటువంటి అంశాలను చేర్చే విధంగా తర్వాత ఇంకా అంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపై కూడా చర్చించే విధంగా కూడా ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. అనంతరం మరి 12 గంటలకు కూడా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో కూడా సమావేశం కానున్నారు. ముఖ్యంగా రామ్నాథ్ కోవింద్తో సమావేశం 12 గంటలకు అన్నారు. అయితే ఏదైతే మనకు జమిలీ సంబంధించినటువంటి ఎన్నికల కమిటీకి కూడా మొత్తం అంతా కూడా నివేదికలు ఇచ్చినటువంటి గతంలో మనం చూసాము. అయితే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలపై కూడా కొంత చర్చించేటటువంటి అవకాశం కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు కూడా ఉంది. అయితే ఈరోజు జనపత్ రోడ్లో ఉన్నటువంటి ఆయన యొక్క నివాసంలో ఈరోజు 12 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సమావేశం కానున్నారు. ముఖ్యంగా అంటే ఈరోజు సమయం కూడా చాలా కొద్దిగా సమయమే. దాదాపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇక్కడ నుంచి విజయవాడకు బయలుదేరుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే ముఖ్యంగా అంటే ఇప్పుడు వరకు కూడా అందినటువంటి సమాచారం ప్రకారము అటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారితో తర్వాత రామ్నాథ్ కోవింద్ గారితో ఈ 2 సమావేశాలు మాత్రం ఒక క్లారిటీ ఉంది. తర్వాత మరి మన కేంద్ర మంత్రి గ్రామీణ శాఖ మంత్రి శివరాజ్ సింగ్తో కూడా భేటీ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంది. కానీ ఇంకా ఒక క్లారిటీ మాత్రం రాలేదు. అయితే ముఖ్యంగా రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ సమావేశాల ఉన్నటువంటి సమయంలో మాత్రం ఈ భేటీ చాలా కీలకం కానున్నది. ఒకవైపు అంటే దావోస్ పర్యటన చాలా విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్కి రానున్నటువంటి ఏదైతే పెట్టుబడులకు ఒక కేంద్రంగా ఉంటుందన్నటువంటిది మాత్రము అక్కడ అధికారుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ ముఖ్యంగా మాత్రం ఈరోజు కేంద్ర మంత్రుల భేటీ మాత్రము రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే కొరకే ఈ భేటీ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ.